దిగేటప్పటికి అందరూ కూడా దుర్గారావు బాగున్నా ఉంటుంది నేను తెలిసే అందరికీ నిజంగా షాక్ అయిపోయాను. అంటే జబర్దస్త్ వారు ఇలా సోషల్ మీడియాలో నేను చేసిన షోలు ఎవరు చేయలేదండి. అన్ని షోలు చేశాను. శ్రీదేవి డ్రామా కంపెనీ 4 సార్లు చేశానండి. జబర్దస్త్, రెచ్చిపోతాం బ్రదర్. ఎలా అనిపించేది అంటే ఒక విలేజ్ లో మీరు ఏదో వీడియోలు టిక్ టాక్ లో చేస్తూ అసలు ఈ స్థాయికి మీరు వస్తారు, ఈ షోస్ పెద్ద పెద్ద షోస్ కి వస్తారని తెలీదు. ఇప్పటికి కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అందరు నవ్వుకోవడానికి చూస్తూ ఉంటారు. మరి అంత పెద్ద షోలో మీరు వచ్చినప్పుడు ఒక చిన్న విలేజ్ నుంచి అసలు ఫీలింగ్ ఎలా అనిపించింది? జడ్జెస్ ని చూడడం కానీ? నేను ప్రతిసారి కూడా స్టేజ్ ఎక్కితోటి షాక్ అవుతానండి. మొన్న కూడా డి రాజు గారు నేను చేసాం. మొన్నేనండి, రీసెంట్ గా 10 రోజులు అవుతుంది. నాకు ఎప్పుడు చెప్పినా కొత్తగా అనిపిస్తుంది అండి. అంటే అప్పుడే నేను పొలం పని చేసుకుని వచ్చి తెల్లారి స్టేజ్ ఎక్కుతాను. నేనేనా డి రాజు గారితో పక్కన చేస్తున్నాను, నేనేనా అనుకుని ఉండండి. అంటే అంత కొత్తగా ఉంటుందండి. ఇవాళ ఇండస్ట్రీలో దుర్గారావు అందరికీ తెలిసాడంటే రఘు కుంచే గారండి. నాది నకిలీ సూల్స్ పాటించిన హీరోలకు మొత్తం తెలిసానంటే డి పండు గారండి. ఆయన చాలా సపోర్ట్ చేశారు నాకు. 100కి 90% ఆయనే చేశారు. నా సాంగ్ ఆ డీలో పెట్టి నా పేరు పెట్టి వాడతాం, ఇలా పెట్టి అమ్మాయి స్టెప్ ఇలా చేస్తాం. అందరికీ కూడా స్టన్ అయిపోయారండి. అమ్మాయి ఎవడాడు ఇలా చేసాడు పండుగ ఎవరో ఆడే అని అప్పుడు చర్చింతే దుర్గారావు. అలా నాకు సినిమా అవకాశాలు వచ్చినాయి. ఇంకోటి మొత్తం ఇంటర్వ్యూలో కూడా ఒకటి ఏంటంటే క్లియర్ గా కనిపిస్తుంది మీ వైఫ్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో. మరి ప్రపోజ్ చేశారా ఎప్పుడైనా మీ వైఫ్ కి? అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. మా వ్యూస్ కోసం చేయరా? అప్పుడప్పుడు చేస్తారా? అప్పుడప్పుడు ఎప్పుడన్నా కోపడుతూ ఉంటుందండి. ఎలా చేస్తారు? కోపడ్డప్పుడు పాప ప్లీజ్ దా పాటకు డాన్స్ చేయాలి, ఇప్పుడు చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుంది, దానికి చెయ్యాలి, ఇప్పుడు మహేష్ బాబు గారు పుట్టినరోజు ఉంది దానికి చెయ్యాలి అని చెప్పేసి పాపం రాదండి అమ్మాయికి డాన్స్. ప్రపోజ్ అంటే అదా మీ దృష్టిలో? అదేనా ప్రపోజ్ అంటే? కాదా? అది అదా కాదా? చెప్పండి. అదే అనుకుంటున్నానండి. ఐ లవ్ యూ చెప్పారా? చెప్పలేదు. చెప్పండి మరి మా వ్యూవర్స్ ముందు. మా ఛానల్లో ఈరోజు ప్రపోజ్ చేయాలి మీరు మీ వైఫ్. మా వైఫ్ గురించి చెప్పాలంటే నిజంగా భర్త మాటని ఈరోజు ముందుకు అడిగేసిందంటే ఆ అమ్మాయి అండి. ఎవరన్నా అయితే నేను ఇంట్లో పనులు చేసుకుంటాను, నేను రోడ్డు మీదకి వచ్చి నేను డ్యాన్స్ చేస్తున్నట్టు నీ పనిలో చూసుకో, లేదంటే మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి చాలా గారభంగా పెరిగిందండి. మంచి వాళ్ళగా కొంచెం ఉన్నవాళ్ళు అండి. వాళ్ళు ఒక పేరు ఉంది, ఒక పలుకుబడి ఉంది, మంచి వ్యక్తిగతం ఊళ్ళో మంచి నెంబర్ 1 పొజిషన్. మాకు ఏమీ లేదు, అసలు బాగుండేవాడిని కాదండి. నన్ను చేసుకుంటాం నేను ఒక వరం అనుకున్నాను. నేను చదువుకోలేదండి, 1వ తరగతి కూడా నేను చదవలేదు. ఏలుమదరండి. ఆ అమ్మాయి అప్పటికే 10th చదివింది. నాన్న మీరు ఎవరిని చేస్తే నేను వాళ్ళనే చేసుకుంటానని చెప్పి, అది గ్రేట్ అండి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాటని చేసుకుంది కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఇంతమందిని మనసులో హృదయాలు దూసుకుంది. ప్రతి ఒక్కరూ లేడీస్ చెప్తానండి, తల్లిదండ్రుల మాటని చక్కగా వాళ్ళ కుదిరిసిన సంబంధం చేసుకుంటే 3 ముళ్ళు 6 పువ్వుల్లాగా ఉంటుందండి. మీరంతా చెప్పారు కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పండి. ఐ లవ్ యూ పాప. ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి మీ హస్బెండ్ గురించి. ఐ లవ్ యూ అండి. అది కాదు, మీ హస్బెండ్ గురించి చెప్పండి. ఆయన ఇంత బాగా చెప్తే మీ గురించి. ఆయన మా నాన్నగారు చాలా బాగా చూసుకునేవారండి నన్ను. ఆయన లేరండి ఇప్పుడు, మా నాన్నగారు చనిపోయారు. ఆయన మా నాన్నగారు లేని లోటు లేకుండా చూస్తున్నారండి. చాలా హ్యాపీగా చూస్తున్నారు. ఎన్ని ఇయర్స్ అయింది మీ ఇద్దరికి మ్యారేజ్? 25 సంవత్సరాలు పూర్తయిందండి. 25 సంవత్సరాలు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు. సో మీరు 25 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా. ఈ మధ్య చూస్తే చాలా మంది ఎలా అయిపోతుందంటే, మీరు చెప్పండి దీనికి ఆన్సర్. వైఫ్ హస్బెండ్ ఉన్నాక కూడా ఇంకొకటితో లేచిపోవడాలు, ఇంకొకటి కోసం హస్బెండ్ ని చంపేడాలు. ఈ మధ్య 120 కేసులు వచ్చాయి, చూసే ఉంటారు. మొత్తం అన్ని సేమ్ ఇవే. వైఫ్ హస్బెండ్ కోసం హస్బెండ్ వదిలేసి ఇంకొకటితో వెళ్ళిపోతుంది. మరి మీకేమనిపిస్తుంది ఈ మధ్య ఎందుకు సమాజం ఇలా అయింది అనుకుంటున్నారు? ఇటువంటి వాళ్ళు అందరూ మారాలని అనుకుంటున్నానండి నేను. అంటే భార్య గురించి భర్త అర్థం చేసుకోవాలి, భర్త గురించి భార్య అర్థం చేసుకోవాలండి. వాళ్ళిద్దరూ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. అంటే మామూలుగా సైడ్గా వేరు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారండి. భర్త గురించి భార్య అర్థం చేసుకోవాలండి, భార్య గురించి భర్త అర్థం చేసుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. చెప్పండి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి ఎవరితో చేయం కదండి, ఇద్దరమే చేస్తాం మేము. అది ఆయనకు నచ్చదు.
అంటే ఆయనతో కూడా చేయాలని ఆయనతో చేస్తానండి. అంటే చేస్తారు. భార్య గారితో చేస్తాను, సత్య గారితో చేస్తాను, ఏరే ఆడవాళ్ళతో చేయడు అని కోపం. చేయనివ్వరా మీరు? పొజిటివ్నెస్ నేనే ఆయన చేయను. చేయరండి. ఇప్పుడు నా చెప్తారా? ఫ్రీగా వదిలేస్తారా? ఫ్రీగానే ఉంటామండి. ఫ్రీగా వదిలేస్తారా? చెయ్యి ఎవరితో అయినా చేయి. ఎవరితో కూడా చేయరండి ఆయన. మీరు ఎందుకంటే చెప్తారా మా చేయమని? మిసెస్ తోనే చేస్తే మేము ఫ్రేమ్ అయ్యాం కదా, అలాగే చేయాలి, వేరే అమ్మాయిలతో చేయకూడదు అని అనుకుంటాను. నేను దానికి ఒక రీజన్ చెప్తానండి. ఎందుకంటే పాపం నా మాటని ఎవరినే కాదనకుండా వాళ్ళ చుట్టాలను బంధువులు అందరినీ కూడా వాళ్ళ మాట వినకుండా నేను చెప్పిన మాట ఎంత కాబట్టి మనం ఆవిడని మనసు ఎందుకు బాధ పెట్టాలి ఏరే వాళ్ళతో చేసి, ఆవిడ వల్ల నాకు అంత పేరు వచ్చింది, ఆవిడని నేను ఎందుకు బాధ పెట్టాలనేసి నేను చేయనండి అబద్ధం. అందుకే 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. చిన్న మనసు. అమ్మో పెళ్ళికి అంత గొడవండి బాబు. వీళ్ళ అమ్మకే వీళ్ళ నాన్నకే ఈవిడికి ఇష్టమండి నేనంటే, వీళ్ళ బంధువులకి ఎవరికి ఇష్టం లేదు. అయితే పెళ్లి చూపులకి వెళ్ళామండి, వీళ్ళు నాలుగు రమ్మన్నాడని. మా నాన్నగారు, నేను, మా తమ్ముడు, మా చెల్లి వెళ్ళామండి. 500 మంది కూర్చున్నారండి. వీళ్ళు మేము ఇలా చూస్తే ఇలా తిప్పేసుకునేవారు, నన్ను ఎలా చూస్తే ఇలా తిప్పేసుకుని. ఏంటి వీళ్ళకి ఇష్టం లేదా అంటే నిజంగా వీళ్ళ నాన్నకి ఈ అమ్మాయికి ఇష్టం అండి. ఉన్నవాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఒక మీద చెప్పేస్తున్నారండి. ఈ బక్కోడు ఏమి నచ్చాడు, అసలు ఆడికి ఏముంది, ఆడికి చిన్న గుడుసు, అందమైన చదువుకున్న పిల్లని ఆడి చేతిలో పెడతానటువంటి, అసలు మాకు ఇష్టం లేదు, అసలు ఆడికి చేయకు అనేసి గొడవ అండి. వీళ్ళ పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేదండి, పాపం ఇప్పుడు చనిపోయింది. ఆవిడ ఎంత గొడవ చేసిందండి. అసలు నేను ఆడికి చేసావా, నేను నూతులు దూకేస్తాను, గోతులు దూకేస్తాను, నేను మీ ఇంటికి రాను. నాన్న ఒకటి అన్నాడు, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఆడికే చేస్తాను. ఎందుకంటే ఆడి గురించి ఎంక్వైరీ చేశాను. ఒక మందు తాగడం, ఒక సిగరెట్లు తాగడం, ఒక కైని చేయడం ఏమి చేయడు. ఈ లక్ష్మీపురంలో ఏమి తాగకుండా మంచిగా ఉన్నవాడు ఎవడంటే ఒక దుర్గారావు, నేను ఆడికే చేస్తాను. ఇవాళ ఆడికి లేకపోవచ్చు, ఏమో రేపు వద్దని బాగుండొచ్చాడు అని ఆ ఆలోచనతో చేశాడు మా మాంగారు. నిజంగా మా మాంగారు అన్న మాట ఆ రోజు బాగాలేను, కానీ ఈరోజు మీ అందరిలో చాలా బాగా. ఎందుకంటే ఎమోషనల్ అయిపోతున్నారు. మా మాంగారు వాళ్ళని ఎవరిని కాదని నాకు చేశాడండి. అందుకని ఒక మాట ఇచ్చిన మా మాంగారికి, ఒరే నువ్వు మందు తాగకుండా ఉంటావని నేను మా అమ్మాయిని నీకు పెళ్లి చేస్తున్నాను అంటే, అమ్మాయిని చూడకుండా ఒక గంట కూడా ఉండలేదండి మా మాంగారు. అంత ఇష్టం అమ్మాయి అంటే. నిన్ను నమ్మి చేస్తున్నాను అన్నాడు. నేను ఈరోజు నేను చాలా మందితో తిరిగాను, చాలా పార్టీలకు వెళ్ళానండి. మా మాంగారికి ఇచ్చిన మాట ఇంత కూడా జవదాట్లేదు. ఇప్పుడు కూడా నేను అలా టచ్ చేయలేదు. నాకు గుర్తుని కూడా అంతమంది బాటిల్ పట్టుకెళ్ళి తాగిపోగట్టాను. ఆ మాటకి కట్టుబడి నేను ఇప్పుడు కూడా అలా టచ్ చేయలేదండి. మా మాంగారు మంది పైన ఆత్మ సాధించుతుందేమో నేను ఇలా చేస్తే. అతనికి ఒక మాట ఇచ్చాం, మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటానండి, ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఎప్పుడు నవ్వేస్తాను తప్ప అమ్మాయిని ఏడిపించను, మీకు ఏ మాట రాను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు నేను అసలు ఎటువంటి అలవాట్లకు నేను వెళ్ళలేదండి. నేను బాధ పెట్టనన్నాను కాబట్టి ఆ బయట లేడీస్తో కూడా నేను డ్యాన్సులు గట్రా చేయకపోతుంది దానికేనండి. సో మీ నాన్నగారు అనుకున్నట్టే చూసుకుంటున్నారా? చూసుకుంటారు, బాగా చూసుకుంటారండి. మొత్తం ఇమోషనల్ అయిపోయారు కదా. సో ఇప్పుడు ఒక డైలాగ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేద్దాం. రీసెంట్ గా మీరు పుష్ప డైలాగ్ ఇద్దరు కలిసి చేశారు కదా, అది చేస్తారా ఒకసారి? ఎవరు తగ్గేదేలే అదేనండి. డైలాగ్ చెప్పారు కదా, తను సగం మీరు సగం చెప్పారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఫైరు ఎవరు తగ్గేదేలే. ఇంకేదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ చూపిస్తారా, ఏదైనా చిన్న స్కిట్ లాగా? చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. మీరు? మనకి ఏం లేదండి డైలాగ్, ఓన్లీ మౌన్ రూపం. డైలాగ్ లేదా, ఓన్లీ చెప్పారా? చెప్పానండి. ఓకే, ఇంకా ఏదైనా? నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అండి, ఆయన చెప్తేనే బాగుంటది, మనం చెప్తే బాగుందండి. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకు కృష్ణ అండి, సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంకా కృష్ణ గారు అబ్బాయి గారు మహేష్ బాబు గారు అంటే కొంచెం నాకు ఇష్టం. మీకు కూడా? నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం మహేష్ బాబు గారు. ఇద్దరు అన్ని అనుకున్నారు లేని. కానీ ఫస్ట్ మేము టిక్ టాక్ లో అడుగు పెట్టింది జగదక వీరుడు అతలోక సుందరి, అబ్బాని తేని దెబ్బ, ఆ పాటతో స్టార్ట్ చేసామండి. అప్పుడు దాకా మాకు తెలియదండి. అప్పటి నుంచి కూడా అలాగా చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ప్రకారంగా అలాగ వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. సో నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు కొంచెం డల్ అయ్యారు, మళ్ళీ ఫామ్ లోకి రావాలి, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఇప్పుడు చేయాలి, ఏంటి మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేను
సినిమాలు అయితే 15 సినిమాలు చేస్తున్నానండి. ఇప్పుడు మన అదిరాబి గారితో సముద్రపు గాని గారితో 16వ తారీఖున ఉందండి. తర్వాత శ్రీ విష్ణు గారి సినిమా కోణ వెంకట గారు ప్రొడ్యూసర్ అండి. ఫుల్ లెంత్ రోల్ ఉన్నానండి. అందరూ ఈ నెలాఖరు నుంచి డేట్లు ఇచ్చారండి మళ్ళీ. మైసూరు ఒక్కనండి. మైసూరు కర్ణాటకలో 35 రోజులు చేశానండి. అయిపోయిందండి. 2 నెలలు అయింది. మళ్ళీ ఈ నెల 28, 29, 30 వర్షాలు అండి. అది 60 రోజులు అండి. ఆ డేట్లు మంచి ప్రాజెక్ట్ అండి. అది మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్. గోల్డ్ మ్యాన్ అన్న సినిమా చేసినప్పుడు సప్తగిరి గారు నేను ఇద్దరం హీరోలమే. అందులో 40 రోజులు చేశాను. అది రిలీజ్కి దగ్గరగా ఉందండి. అయితే మరి సినిమాలన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇంతే మంచిగా మాట్లాడతారా? అప్పుడు యాటిట్యూడ్ వచ్చేస్తారు, నువ్వెవరు పో అంటారు. చెప్పాను కదండి, అప్పుడు ఎప్పుడు దొరకారో ఒకలాగా ఉంటారండి. ఎప్పుడన్నా ఎవరన్నా నన్ను ఉడికిస్తే ఏదో 2 మాట్లాడతాను, తర్వాత సారీ చెప్తాను. ఆవేశం లేదా తమ్ముడు అని చెప్తానండి. ఎప్పుడు కూడా నాకు దుర్గారావు అనే వ్యక్తికి గర్వం ఉండదండి. చెప్పాను కదండి, గర్వం ఉంటే ఈ టీవీ షోలో ఇప్పుడు నేను ఒక కారు కొనుక్కున్నాను, ఒక 50 లక్షల బిల్డింగ్ కట్టాను, నేను అది కొన్నాను ఇది కొన్నాను అని చెప్తానండి. నేను ఏం చేయలేదండి. ఇప్పుడు కూడా నాకు అవకాశాలు అయితే క్యారేజ్ పెట్టుకుని పనిలోకి వెళ్తానండి. తర్వాత నేను ఒక వ్యక్తి దగ్గర నేను పనిచేస్తానండి. ఎక్స్ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారండి ఆయన పేరు. సిఎంఆర్ చందన బెదర్ షాప్లో నాయలయ్య సార్ దగ్గర నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తానండి. చాలా మంచి ఆయన, బాగా చూసుకుంటారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన బాగా సపోర్ట్ చేశారండి నాకు. డబ్బుల పరంగా, రికమెండేషన్ పరంగా. మా దుర్గారావు వస్తున్నాడు, కొంచెం పెట్టుకోండి మంచిగా ఉండగలడా అని చెప్పి నాకు బాగా హెల్ప్ చేశారండి. మా అమ్మాయి పెళ్ళికి నాకు డబ్బులు సాయం చేశారు. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు హెల్ప్ చేశారండి. మా అబ్బాయిల చదువులకు కూడా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడు రీసెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళినా నమస్కారం పెట్టి మీరు అలాగే సార్ అలా కూర్చుంటారు, ఆ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు అలాగలా నొప్పి, అరే దుర్గా రే లేవు పైకి లేవు, నువ్వు స్టార్ అవరు, ఇప్పుడు టీవీల్లో సినిమాల్లో కనపడుతున్నావు, ప్రతి ఒళ్ళు నీతో ఫోటోలు దిగుతున్నారు, ఇలా చూస్తే బాగు. అయ్యగారండి మీ దగ్గర 30 సంవత్సరాల నుంచి నేను ఒక పని చేస్తున్నానండి. బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక స్టార్ని ఒక హీరోని అంటారండి, కరెక్ట్. మీ దగ్గర మట్టుకు నేను ఒక పని ఉండండి. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, మీరు నాకు బెక్స్ పెట్టారండి, నేను ఇలాగే ఉంటానని. ఇప్పుడు కూడా నేను వాళ్ళు 100 మంది ఉంటారండి, 100 మంది చూసి ఏమనుకుంటారు నాకు అనవసరం. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, కింద టక్కన వెళ్ళిపోయి కింద కూర్చుంటాను. అందరూ ఆశ్చర్యం, ఇది సెలబ్రిటీ కదరా ఇలా కూర్చుండేటి అనుకుంటారు. అనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా సార్ దయ వల్ల ఈ రోజు అంటే నాకు టిక్ టాక్ వచ్చిందండి 5 సంవత్సరాలు. అంతకుముందు 25 సంవత్సరాలు మరి ఆయనే నన్ను పోషించారండి. నాకు ఆ అభిమానం అలాగ ఉంది కాబట్టి నేను అక్కడ కూర్చుంటానండి. బాగా హెల్ప్ చేస్తానండి, చాలా మంచిగానండి. వాళ్ళ అబ్బాయి గారు కూడా పింటుబాబు గారండి పేరు, ఆయన కూడా బలి చూస్తారండి. నిజంగా నాకు ఇష్టమండి. అలాగా మాకు ఎవరన్నా సాయం చేస్తే వాళ్ళని నేను మర్చిపోనండి. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో మన విజయవాడలో ఒక ఆయన ఉన్నాడండి, పూర్ణ గారని ఒక ఆయన ఉన్నాడు. నేను టిక్ టాక్ చేసేటప్పుడు 50,000 రూపాయలు బట్టలు పంపించాను. అప్పుడు TV9లో ఒక ఇంటర్వ్యూకి పిలిచారండి. బట్టలు పంపించిన 3 రోజులకి ఇంటర్వ్యూలో చెప్పానండి, విజయవాడ పూర్ణ గారు అంటే నన్ను చూడలేదు ఆయన. నాకని నా సైజులు మా మిస్సెస్ సైజు అడిగేసి మా ఇద్దరికి 50,000 రూపాయలు బట్టలు పంపించారండి. మహానుభావుడు బాగుండాలి, ఆయన బాగుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా 10 మందికి పంపుతారండి అని నేను చెప్తే ఆయన పిలిచి ఎందుకు చెప్పాయో దొరకరా, ఏదో బట్టలు పంపించాను దానికి TV9లో చెప్పాలా, చూసాను సార్ మీరు పంపించారు, నా అభిమానంతో నేను చెప్పుకున్నా సార్, అలాగే చూడలైనా ఉండాలి కదా సార్ అని చెప్పాను. ఇప్పుడు కూడా నాకు ఆయన అంటే అంత ఇష్టం. నాకు ఎవరైనా ఏదన్నా చేస్తే నేను చెప్తాను, నాకు అదో ఇష్టం అండి. నేను నాకు అంటే హెల్ప్ చేసినోడికి ఏదో చెప్పామనుకోండి, మన గురించి పాపం ఏదో చెప్పారు, దాని గురించి నేను చెప్తాను. సో నిజంగా మీరిద్దరు కష్టపడి అది ఇప్పుడు 1 మిలియన్ సబ్స్క్రిప్షన్ దాటింది. ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఓకేనా? ఖచ్చితంగా. బకాసుర రెస్టారెంట్లో చూడండి, అందరూ వైజాగ్ సత్య గారు చేశారు, ఉప్పల బాలు గారు చేశారండి, ఆవేశం స్టార్, బంగారం, చాలా మంది చేసాం. నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నదే చూడండి సినిమాలో. నేను చెప్పను, మన డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు, సస్పెన్స్గా ఉంచుతున్నాం దొరగారు, నీ క్యారెక్టర్ నువ్వే షాక్ అయిపోతావు అని చెప్పారండి. ప్రసాద్ ఐమాక్స్లో మా టీం అంతా కూడా
చూస్తామండి. ఖచ్చితంగా 8వ తారీఖు రిలీజ్ అవుతుందండి. 9వ తారీఖున మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చుంటాం. ఖచ్చితంగా. సో నిజంగా వచ్చారు, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి.